హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలుగని టాకీస్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ చూశాక ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కువగా డ్రామా అండ్ కొంచెం ల్యాగ్ ఉండడం వలన అంతగా నచ్చదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మంచి క్రైమ్ అండ్ థ్రిల్లర్ స్టోరీ యాడ్ చేసి ఇంట్రెస్టింగ్గా వెళ్ళేలాగైతే చేశారు. మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ అయితే వస్తూ ఉంటుంది. ఒకరు చనిపోతారు. మరి ఎందుకు చనిపోయారు అని అనుకుంటున్న సమయంలోనే ఈ సీన్ తీసుకువెళ్ళి క్లైమాక్స్లో యాడ్ చేశారు. ఆ సస్పెన్స్ సీన్స్ కూడా మీకు చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా థియేటర్ చుట్టే తిరుగుతుంటుంది కాబట్టి ఎక్కువగా డ్రామా స్టోరీ ఉంటుంది. సో అందుకే మీకంతే కొంచెం బ్లాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తుంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మర్డర్ కేస్ పోలీసులు వస్తారో అక్కడి నుంచి సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటాయి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అంటే, బాలుగాని టాకీస్లో ప్రతిరోజు షకీలా మూవీస్ వేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఈ షకీలా మూవీస్ వేయడం ఆపేస్తే థియేటర్ని నడిపించు, లేకపోతే క్లోజ్ చేయని ఆర్డర్ అయితే వేస్తారు. కావాల్సినంత ఇన్కమ్ లేని పొజిషన్లో ఉన్న బాలు ఒక మంచి సినిమాని తీసుకొచ్చి థియేటర్లో వేశాడా లేదా, ఆ మూవీ వేసిన తర్వాత థియేటర్ సక్సెస్ఫుల్గా నడిచిందా లేకపోతే క్లోజ్ అయిందా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. సెకండ్ హాఫ్ అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా థియేటర్ మీద చాలా మూవీస్ అయితే వచ్చాయి, కానీ ఈ థియేటర్ మీద వచ్చిన మూవీస్లో ఏదైనా హైలైట్ ఉంటుందా అని అనుకుంటే ఏది హైలైట్ అయితే లేదు. అలా సప్పగా మూవీ వెళ్తూ ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో ఒక క్రైమ్ స్టోరీని యాడ్ చేశారు. ఆ క్రైమ్ స్టోరీ ఎందుకు యాడ్ చేశారు అన్నదానికి క్లైమాక్స్లో మీకు సొల్యూషన్ అయితే వస్తుంది. అక్కడి దాకా చూడాలి అని అనుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం ఓపికతోటే చూడాలి. చాలా వరకు అయితే క్వాలిటీ మిస్ అయింది భయ్య. వాయిస్ అయినా కానివ్వండి, సినిమాటోగ్రఫీ అయినా కానివ్వండి, క్వాలిటీ అంతగైతే లేదు. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టయితే ఫీల్ అయితే అనిపించింది. హీరోగా శివకుమార్ గారు అయితే నటించారు. చాలా న్యాచురల్గా అయితే నటించారు. కాకపోతే ఈ మూవీ ఫ్యామిలీతో చూడడం మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి. ఒక 2-3 సీన్స్ మాత్రం కొన్ని 18+ సీన్స్ అయితే ఉంటాయి. అవి స్కిప్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని దాచడానికి చేసే ప్రయత్నాలు చాలా నచ్చుతాయి. అంతేకాకుండా ఆ వ్యక్తిని ఎవరు చంపారు ఎవరు చంపలేదు అన్నది కూడా క్లైమాక్స్ వరకు ఒక సస్పెన్స్గా అయితే చూపించారు. ఈ సీన్ కూడా మీకైతే నచ్చుతుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా కొంతమందిని అయితే చూపించారు, కానీ వారికి ఈ మూవీకి అలాగే ఈ హీరోకి కూడా ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే క్లైమాక్స్లో ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. వారితో కూడా కొంచెం ఏదైనా సంబంధం ఉన్నట్టుగా చూపించి ఉంటే కొంచెం థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా వర్కౌట్ అయితే అయ్యేది. ఎక్కువగా కూడా కామెడీ అయితే లేదు, అక్కడక్కడ కామెడీ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 1 టైం వాచ్, అది అయినా సెకండ్ హాఫ్ అయితే నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే మీకు ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించక తప్పదు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా బాలుగాని టాకీస్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అంటూ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కరిని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.